యేసుక్రీస్తు ప్రభువారు నా దేవుడని హృదయములో ఆయనను మాత్రమే దేవునిగా కొలుస్తూ ఆరాధిస్తూ ఆయన మార్గంలో నడుస్తున్నటువంటి మనము ఆయన మనకు నిర్దేశించిన గమ్యాన్ని చేరడం అనేది అంత సులభము కాదు. విశ్వాస జీవితం, క్రైస్తవ జీవితం అనేది ఈజీ కానే కాదు. రక్షణ పొందడం సులభమే కానీ రక్షణ ముగించుకోవడం అనేది అంత సులభము కాదు. క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురని బైబిల్ చెబుతుంది. ఏదో నమ్మేశాను యేసయ్యని ఎలాగోలాగల బ్రతికేస్తాను, ఏదో మొక్కుబడి ప్రార్థన, మొక్కుబడి ఆత్మీయ జీవితం నామకార్థంగా ఏదో ఎలాగోలా నమ్మేశాం కాబట్టి ఇక పరువు పోతుంది, సమాజంలో వెనక్కి వెళితే అవమానం అయిపోతాను, ఇంతవరకు ఎలాగో వచ్చాను కాబట్టి అలాగే కొనసాగుతాను అని ఏవో వేరే వేరే కారణాలను బట్టి నామకార్థులుగా వెళ్ళే వాళ్ళకి పెద్ద ప్రాబ్లం ఉండదు. సద్భక్తితో నేను బ్రతుకుతాను అనేవాడికే ప్రాబ్లం. నేను మాత్రం నామకార్థంగా ఉండను, నేను మంచి భక్తిలో జీవిస్తాను, దేవునికి నేను దగ్గరగా బ్రతుకుతాను, నా జీవితంలో దేవునికే ప్రాముఖ్యత నేను ఇస్తాను, అన్నిటిలో ఫస్ట్ స్థానం ఆయనకే ఇస్తాను, ఆయనే ఫస్ట్, తర్వాతే అందరూ కూడా, నేను కూడా తర్వాతే, నాకంటే ఆయన ఎక్కువ. దీన్ని సద్భక్తి అంటారు. యేసుప్రభు వారు అన్నారు మార్కు సువార్తలో, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడలా నన్ను వెంబడింపగోరువాడు తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. 8:34 మార్కు సువార్త 8వ అధ్యాయం 34 వచనం చూడండి. అంతటా ఆయన తన శిష్యులను జన సమూహమును తన యొద్దకు పిలిచి, నన్ను బాగానే వెనకాల వస్తున్నారు బాబు శిష్యులు, జనసమూహాలు, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, రొట్టెలు పంచుతున్నాడు, ఆయన జ్ఞాన మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి, ఈ మనుషుడు మాట్లాడినట్లు ఎప్పుడూ ఎవరూ మాట్లాడటం లేదని సాక్ష్యం వచ్చింది ఆయనకి. దయ్యములను వెలగొడుతున్నాడు, చచ్చిపోయిన వారిని లేపుతున్నాడు, 5,000 మంది ఆకలి తీర్చాడు. జన సమూహాలు ఆయనను వెంబడిస్తున్నాయి, బహుజన సమూహాలు వెంబడించే ఆయన్ని. మత్తయి సువార్త 4వ అధ్యాయం చివరి వచనం దయచేసి ఎవరైనా చదివి సహాయం చేయండి. 25 గలిలయ, దెకపోలి, యెరూషలేము, యోదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు, ఎక్కడెక్కడి నుంచో బండ్లు కట్టుకొని గాడిదలు ఎక్కి వాహనాలు ఎక్కి కాలినడకను వచ్చి తండోపతండాలుగా ఒక మహాప్రవక్త బయలుదేరాడు. నజరేతు వాడట ఆయన, నజరేయుడనే యేసు. అద్భుతాలు చేస్తున్నాడు, సూచనలు చేస్తున్నాడు. ఆయన మాటలు కృంగిపోయిన వారిని లేవనెత్తుతున్నాయి. ఆయన మాటలు ఆదరణ కలగజేస్తున్నాయి. కుష్ఠరోగిని ముట్టగానే శుద్ధి అయిపోయాడు, కుంటివారు నడుస్తున్నారు అని తండోపతండాలుగా జనాలు ఆయన వెనకాల వస్తూ ఉన్నారు. యేసయ్య వేరండి. యేసయ్య చాలా ప్రత్యేకమైన విశిష్టమైన వ్యక్తిత్వం లక్షణం కలిగిన వాడు ఆయన. హీ నో హూ హీ వాజ్. ఆయన ఎవరు ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఇంతమంది జన సమూహాలు ఆయన వెంబడిస్తుంటే ఆయన తను వారి వశం చేసుకోలేదు. ఆయన ఎప్పుడు ఎవరికి వశుడైపోలేదు. వీళ్ళు వెంబడిస్తున్నారు కానీ ఇందులో ఎంతమంది నన్ను నిజంగా వెంబడించేవాళ్ళు, ఎంతమంది యథార్థంగా వెంబడించేవాళ్ళు ఆయనకు తెలుసు. ఆయన అందరినీ ఎరిగినవాడు. యోహాను సువార్త 2వ అధ్యాయము
24వ వచనం చూడండి. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తను వారి వశము చేసుకోలేదు. ఆయన మనుష్యుని అంతర్యమును ఎరిగినవాడు కనుక ఎవడునూ మనుష్యుని గురించి ఆయనకు సాక్ష్యం ఇయ్య అక్కరలేదు. యేసు చాలా విశిష్టమైన వ్యక్తిత్వం. ఆయన మనుషుని అంతర్యమును ఎరిగినవాడు. మనకు చేతగాని చదువు అదే. మనమేమో పైకి చూస్తాం, మనుషుల్ని పైకి అంచనాలు వేస్తాం, పైకి ఒక అభిప్రాయానికి వస్తాం. బయటికి వాళ్ళ వ్యవహారాన్ని బట్టి, వాళ్ళ మాటలను బట్టి వీడు మంచోడు, వీడు చెడ్డోడు, వీడు నాకు ఉపయోగపడతాడు, వీడు నాకు ఉపయోగపడాడని పైన మనం అంచనాలు వేస్తాం. గోతులో పడిపోతుంటాం, మోసపోతుంటాం.